ఒక ఏనుగు తనతో ఎవరైనా స్నేహం చేస్తారేమో అని అడవిలో వెతుకుతూ ఉంది. ఒక చెట్టు మీద ఒక కోతిని చూసింది. చూసి నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. నువ్వు చాలా పెద్దదానివి, నాలాగా నువ్వు చెట్టు మీద దూకలేవు అన్నది. తర్వాత ఏనుగు కుందేలుని కలిసింది. నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అందుకు కుందేలు, నువ్వు చాలా పెద్దదానివి, మా బోర్యలో ఆడలేవు. తర్వాత ఏనుగు ఒక కప్పను అడిగింది. అందుకు కప్ప, అది ఎలా సాధ్యం, నువ్వు నాలాగా గెంతలేవు, నువ్వు చాలా పెద్దదానివి అన్నది. అందుకు ఏనుగు చాలా బాధపడింది. ఒక నక్కను అడిగింది. అందుకు నక్క, నువ్వు చాలా పెద్దదానివి, నన్ను క్షమించండి అన్నది నక్క. మరుసటి రోజు ఏనుగు తన ప్రాణంలో కాపాడుకోవడానికి పరిగెత్తుతున్న జంతువులను చూసి ఏమైందని జంతువును అడిగింది. అందుకు ఒక ఎలుగుబంటి, అడవిలో ఒక పులి ఉంది, అది మమ్మల్ని చంపడానికి వస్తుంది అని జంతువులన్నీ దాచుకోవడానికి పరిగెత్తుతాయి. ఆ సమయంలో ఏనుగు ఈ అడవిలో ఉన్న జంతువుల సమస్యను ఎలా తీర్చాలి అని ఆలోచించింది. పులి తనకు దొరికిన జంతువులన్నిటినీ చంపుతూ తింటుంది. అప్పుడు ఏనుగు పులి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది, మీరు జంతువులను దయచేసి తినవద్దు అని వేడుకుంది. అప్పుడు పులి, నీ పని నువ్వు చూసుకో అని గానించింది. వెంటనే ఏనుగు ఏనుగుకు మరో దారి లేక గట్టిగా తన్నది. పులి భయపడి తన ప్రాణాలని కాపాడుకోవడానికి పారిపోయింది. పులి పారిపోయిన శుభ సమాచారాన్ని ఏనుగు అడవిలో ఉన్న జంతువులకు తెలిపింది. జంతువులన్నీ ఏనుగుకి ధన్యవాదాలు చెప్పినాయి. అప్పుడు జంతువులన్నీ కలిసి ఏనుగుతో ఇలా అన్నాయి, మాకు సహాయం చేసే సరి అయిన ఆకారం కలిగిన స్నేహితుడవు, మాకు సహాయం చేసే స్నేహితుడు, నీతో మేము ఎల్లప్పుడూ స్నేహం చేస్తాం, మనందరం కలిసిమెలిసి ఉందాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.